देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। నమస్తే, నా పేరు యమున. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. ఇక బులెటిన్ అప్డేట్స్ చూస్తే, ఉత్తర తెలంగాణ జిల్లాలో అయిన కరీంనగర్, వరంగల్, కొన్ని ప్రాంతాల ఖమ్మం జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. ఈ వర్షాలతో వాగులు వంకలు పొంగడమే కాకుండా చెరువులు నిండి ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. చాలా గ్రామాలకు రవాణా సౌకర్యాలు బంద్ అయ్యాయని, ఇంత పెద్ద ఎత్తున ఇంత తక్కువ కాలంలో వర్షం పడటం అరుదుగా జరుగుతుంది. తెగిపోయిన చెరువులు, మునిగిపోయిన పంట పొలాలు, కూలిపోయిన ఇళ్ల విషయంలో ఇప్పటికే కలెక్టర్ ఆధ్వర్యంలో ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పర్యటించి నష్ట అంచనాలు వేస్తున్నారు. జరిగిన సంఘటన అన్నింటినీ పరిశీలించి వరద తగ్గిన తర్వాత సహాయ చర్యలు, సహాయ సహకారాలు అందిస్తాము. ఇప్పుడు వెంటనే సిబ్బంది పడుతున్న ప్రజలందరికీ ఆహారానికి కావలసిన సహకారాలు అందిస్తాం. రైతాంగానికి పంట నష్టంపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారు. ఇప్పటికే 2 కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశాం. సిఎస్ ఆధ్వర్యంలో కంట్రోల్ సెంటర్ నడుస్తోంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమాచారం సేకరించి ప్రత్యేక బృందాలు పంపిస్తున్నారు. అవసరం ఉన్న చోట్ల ప్రజలను షెల్టర్లకు తరలించి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. రాబో 48 గంటల్లో మరోమారు తీవ్రమైన వర్గాలుంటాయని హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధికారులకు తోడుగా ప్రజాప్రతినిధులు కూడా రంగంలోకి దిగి సహాయం అందించాలని మంత్రి తెలిపారు. కరీంనగర్ జిల్లా, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో గత వారం రోజులుగా కుంభవృష్టి కురిసి కనీ విని ఎరగని పద్ధతిలో వాగులు వంకలు పొందడమే కాకుండా కుంటలు, చెరువులు మెత్తలు పడి కొన్ని కోతకు గురవడం జరిగింది. ఈ మధ్యకాలంలో మేము ఇంత పెద్ద వర్షాన్ని చూడలేదు బిడ్డ అని చెప్పి రైతాంగం కానీ పెద్ద మనుషులు కానీ మాట్లాడే పరిస్థితి వచ్చింది. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు సిఎస్ గారి ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి అన్ని జిల్లాల కలెక్టర్లని అప్రమత్తం చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా పంటలు ఏమైనా కొట్టుకపోయినాయా, భూములు ఏమైనా కోతకు గురైనవా, ఏమైనా చెరువులు కుంటలు తెగిపోయినాయా, కట్టు కాలువల పరిస్థితి ఏంది, రోడ్ల పరిస్థితి ఏంది, ఎక్కడైనా ఇల్లు కాలనీలు మునిగినాయా, మునిగిన ప్రజానికానికి ఏమైనా సెంటర్లు పెట్టిందా, వాళ్ళకి భోజన వసతులు, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు గత 3 రోజులుగా నిరంతరంగా పర్యవేక్షిస్తారు. బోధన్లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చుట్టుపక్కల నుండి ఎప్పుడూ ఎక్కువ సంఖ్యలో రోగులు వస్తుంటారు. అసలు ఇది కోవిడ్ సమయం. కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్లు, ఇతర డెలివరీ కేసులు పెద్ద మొత్తంలో వస్తుంటారు. ఇలాంటి సమయంలో బోధన్లోని జిల్లా ఆసుపత్రిలో అనుకోని సంఘటన, ఆపరేషన్ థియేటర్లో, ల్యాబ్, పేషెంట్ వెయిటింగ్ హాల్, ఇలా ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా కీలకమైన ప్రదేశాలలో పియుపి పైకప్పు ఒక్కసారిగా కూలిపడిపోయింది. ఇక్కడ సంబంధిత సిబ్బంది ఒకరి తలపై పడింది. ఇది కూలిన ప్రదేశాలలో ఎక్కువ సంఖ్యలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆపరేషన్ థియేటర్లో ఎలాంటి ఆపరేషన్ జరగడం లేదు. ప్రతిసారి ఇలాంటి సంఘటనలు ఈ ఆసుపత్రిలో జరుగుతూనే ఉంటాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాసమైలారం పారిశ్రామిక వాడలోని ఎస్బీఐ బ్యాంకులో దుండగులు చోరీకి యత్నం. గ్యాస్ కట్టర్లతో కిటికీ గ్రిల్స్ తొలగించి లోపలికి వెళ్లి లాకర్లను గ్యాస్ కట్టర్ తో ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. గుర్తు తెలియని దుండగులు ఎస్బీఐ బ్యాంక్ చోరీ యత్నానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలో జరిగింది. బయట ఉన్న జనరేటర్ ప్రాంతంలో కిటికీ గుండా లోపలికి ప్రవేశించారు. అనంతరం లోపలికి వెళ్లి గ్యాస్ కట్టర్ సహాయంతో స్ట్రాంగ్ రూమ్ తెరిచే ప్రయత్నం చేశారు. అది తెరుచుకోకపోవడంతో దొంగలు వెనుదిరిగారు. అయితే ఆధారాలు దొరకకుండా సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న బీడీఎల్ బానూరు పోలీసులు ఘటనా స్థలికి వచ్చి వివరాలు సేకరిస్తున్నారు.
అట్లా ఉంటే అట్లా ఉన్నప్పుడు కంప్లైంట్ తీసే బ్యాగ్ తీసేయండి తీసి ఆ మ్యాచ్ చేయండి పోస్ట్మాన్ తెచ్చి వెళ్తే మాకు ఇక్కడ ఉండే కెమెరా టైం కూడా చెక్ చేసుకోవాలి మనం తీస్తా ఉంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని గోదావరి తీర ప్రాంతమైన అమ్మగారిపల్లి గ్రామాన్ని చుట్టుముట్టిన గోదావరి ఎటు పోయే మార్గం లేని పరిస్థితి. ఈరోజు తెల్లవారుజామున మహిళకు గుండె నొప్పితో బాధపడుతున్న ఆమె పరిస్థితిపై స్థానిక యువకులు అశ్వాపురం సీఐ నటరాజుకు సమాచారం తెలపగా వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న సీఐ అక్కడి యువకుల సహాయంతో దాదాపుగా కిలోమీటర్ నీళ్లలో నుంచి మంచంపై తీసుకుని అంబులెన్స్ లో అశ్వాపురం సీఐ రాజు, అశ్వాపురం పిహెచ్సి డాక్టర్ మణికంఠారెడ్డి మహిళలు వైద్య పరీక్షలు నిర్వహించి ఆసుపత్రికి తరలించారు. అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామం ఈరోజు వచ్చిన వరద నీటి ప్రవాహానికి గోదావరి వరద ముంపుకు కారణమై అశ్వాపురం నుంచి అమ్మగారిపల్లి, అమీర్దా, కుమ్మరిగూడెం ఈ రాకపోకలన్నీ బంద్ అయినాయి. మొత్తం రోడ్లన్నీ జలమయమైనాయి. కారణం ఏంటంటే గోదావరి నీటి మట్టం పెరుగుతూ ఉండటం. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు అమ్మగారిపల్లి గ్రామంలో ఒక మహిళ వయసు 50 సంవత్సరాలు ఉంటాయి, గుండె నొప్పితో బాధపడుతూ ఉంటే అమ్మగారిపల్లి గ్రామంలోని యువకులందరూ కలిసి గోదావరి దాటేయడానికి దారి లేకపోతే మంచం మీద తీసుకొని దగ్గర సుమారు కిలోమీటర్న్నర దూరం గోదావరి వరద నీటిలో ప్రయాణం చేసి వాళ్ళని అవతల పక్కకు చేర్చడం జరిగింది. చేర్చిన వెంటనే మన అశ్వాపురం స్టేషన్ సిఐ సత్యరాజు గారి ఆధ్వర్యంలో మన వైద్య అధికారులు మణికంఠారెడ్డి గారు అంబులెన్స్ తీసుకొచ్చి వెంటనే హుటాహుటిన పేషెంట్ని హాస్పిటల్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఆమె ఆరోగ్యం కుదుటగా ఉంది. గత 3 రోజులుగా నుండి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం మత్తడిగూడలోని సిడార్ షంబ్ ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. దీంతో ప్రాజెక్టు దిగువ నుండి నీళ్లు వరద ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో షంబు మత్తడిగూడ నుండి సుంగు మత్తడిగూడకు వెళ్లే దారిలో వాగు ఉధృతి పెరిగింది. అక్కడ పరిసర ప్రాంతంలో జుగాదిరావు అనే రైతుకు చెందిన 20 మేకలు వాగు దాటుతుండగా 10 మేకలు వరద ఉధృతికి కొట్టుకుపోగా వాగు చివరన ఒడ్డుకు చేరుకోగా వాటిని గ్రామస్తులంతా కలిసి కాపాడారు. మొత్తానికి వాగు చివరన వాటిని కాపాడుకున్నారు. పెద్ద మొత్తంలో వరద ఉధృతి కొట్టుకుపోతున్న తమ మేకలు అదృష్టవశాత్తు దొరికిపోయాయని మేకల యాజమాని పంద్ర జుగాదిరావు తెలిపారు. వాగుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. अंदल परत पाइप तड़सीमंत बाटू बाटू కరోనా కట్టడిలో భాగంగా అరకు లోయలో కొనసాగుతున్న స్వచ్ఛంద లాక్డౌన్ మరో వారం రోజుల పాటు కొనసాగించాలని స్థానిక ఎమ్మెల్యే చెట్టి పాల్గొన కోరారు. ఈ మేరకు ఆదివారం స్థానిక వైకాపా కార్యాలయం వద్ద శాసనసభ్యులు తన అఖిలపక్షం వర్తక సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యం దృష్ట్యా అరకు లోయలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ కొనసాగించాలన్నారు. గత 7వ తేదీ నుండి 16వ తేదీ వరకు సంపూర్ణ లాక్డౌన్ కు సహకరించిన ప్రజలు, వ్యాపారులు, అన్ని వర్గాల ప్రజలు మరో వారం రోజుల పాటు అమలు కానున్న స్వచ్ఛంద లాక్డౌన్ కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అరకులోయలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అఖిలపక్షం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కాగా అరకులోయలో అమలవుతున్న స్వచ్ఛంద లాక్డౌన్ కు కొంతమంది వ్యాపారులు తూట్లు పొడుస్తూ తమ వ్యాపారాన్ని రోజంతా కొనసాగిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని, అటువంటి వారిపై ప్రజా ఆరోగ్యం దృష్ట్యా శాఖపరమైన చట్టాలు కూడా తీసుకోవడానికి వెనకడబోమని ఎమ్మెల్యే చెట్టి పాల్గొన హెచ్చరించారు. ఇదిలా ఉండగా వారం రోజుల తర్వాత మరోసారి అఖిలపక్షం ప్రజా సంఘాలు, వర్తక సంఘాలతో కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుని తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ రోజు ఆయుష్మాన్ హాస్పిటల్ పునః ప్రారంభం కర్నూలు జిల్లా
పేద మధ్యతరగతి ప్రజల సౌకర్యార్థం శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డి గారు మరియు వైకాపా కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ బి.వై. రామయ్య గారి ఆశీస్సులతో గాయత్రి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో కోవిడ్-19 ఆయుష్మాన్ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. ప్రారంభోత్సవంలో భాగంగా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి హాస్పిటల్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గాయత్రి హాస్పిటల్స్ ఎండే ఎస్ జిలాని గారు, సోమిశెట్టి హరి గారు, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ కర్నూలు నగర అధ్యక్షులు రాజా విష్ణువర్ధన్ రెడ్డి గారు, వైసీపీ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి రియల్ టైమ్ నాగరాజు యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ మద్దయ్య గారు తదితరులు పాల్గొన్నారు. ఆయుష్మాన్ ఫ్యామిలీ హాస్పిటల్ గత 14 సంవత్సరాలు కూడా సుమారు 25,000 ఆపరేషన్లు చేసి ఎంతో మంది రోగులకు చాలా సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోయింది. గత 4 నెలలుగా మేము ఈ ఆయుష్మాన్ హాస్పిటల్ను పెద్ద నడపలేకపోయాం కోవిడ్ కారణంగా. ఈరోజు సోమిశెట్టి హరికృష్ణ వారి మిగతా బృందాలందరూ కూడా పునః ప్రారంభం చేస్తున్నారు. ఆయుష్మాన్ ఫ్యామిలీ హాస్పిటల్లో కోవిడ్ కేర్ ఉంటుంది ఇప్పటి నుంచి. నాన్ కోవిడ్ కేసెస్ కూడా వీళ్ళు తీసుకుంటారు. సో నేను ఈ సమయంలో అందరికీ కూడా హామీ ఇస్తున్నాను, వీళ్ళ తరఫున హాస్పిటల్ బిల్స్లో ప్రభుత్వం సూచించిన విధంగా న్యాయబద్ధంగా అతి తక్కువ రేట్లో వైద్యం చేసి మంచి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పి వీళ్ళు నాకు హామీ ఇచ్చారు. కాబట్టి మేనేజ్మెంట్ నేను వీళ్ళకి ఇచ్చాను. వీళ్ళు సుమారు ₹1 కోటి ఖర్చు పెట్టి కొత్త పరికరాలు తెచ్చుకున్నారు, కొన్ని రినోవేషన్స్ చేశారు. వెంటిలేటర్స్ అయితేనేమి, ఆక్సిజన్ సిలిండర్స్, మొత్తం 80 బెడ్స్కు ఆక్సిజన్ కనెక్షన్ ఇచ్చారు వీళ్ళు. ఈ హాస్పిటల్లో మోర్ దెన్ 100 బెడ్స్ ఉంది. కాబట్టి ఎవరైనా పేద ప్రజలు కానివ్వండి, మధ్యతరగతి వాళ్ళు కానివ్వండి, ఎవరైనా ఆరోగ్యశ్రీలో ఉంటే 25% ఉంటుంది ఇక్కడ. అంటే 25% బెడ్స్ ఆరోగ్యశ్రీకి అలాటెడ్, 75% బెడ్స్ నాన్ ఆరోగ్య. కామారెడ్డి జిల్లా లింగపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కోడలిపై మామ లైంగిక దాడి పాల్పడ్డాడు. దీంతో కోడలు లావణ్య శానిటైజర్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ రోజు కోలుకొని లింగాపూర్ గ్రామానికి చేరుకున్న లావణ్య గ్రామంలో నివాసం ఉంటున్న మామ మల్లేశంను చితకబాదిన గ్రామస్తులు దేవునిపల్లి పోలీసులకు అప్పగింత. మామ వేధింపులు భరించలేక గత వారం రోజుల క్రితం శానిటైజర్ తాగిన కోడలు లావణ్య వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకొని మామను చితకబాది పోలీసులకు అప్పగించిన కోడలు లావణ్య గత సంవత్సరంన్నర క్రితం బతుకు తెరువు కోసం గల్ఫ్ వెళ్లిన లావణ్య భర్త రాకేష్ మామ మల్లేశం వేములవాడకు చెందిన వాడిగా గుర్తింపు. మల్లేశం లింగాపూర్ కు గత 40 సంవత్సరాల క్రితం ఇల్లరికం వచ్చి వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు పిల్లలు కాకపోవడంతో మొదటి భార్య సొంత చెల్లెలు వివాహం చేసుకున్నాడు. రెండో భార్యకు రాకేష్ జన్మించాడు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జయదేవ్కర్ అధ్యక్షతన అటవీ పర్యావరణ శాఖ రాష్ట్ర మంత్రుల సమావేశం సోమవారం ఢిల్లీలో నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకై చేపట్టాల్సిన విధి విధానాలపై కేంద్ర మంత్రి జయదేవ్కర్ సమీక్షించారు. నగర మన పథకం, అర్బన్ ఫారెస్టేషన్, స్కూల్ నర్సరీ యోజన, 20 పాయింట్ కార్యక్రమం కింద మొక్కలు నాటడం తదితర అంశాలను సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివరించారు. ఈ అరణ్య భవన్ నుంచి అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, పీసీసీఎఫ్ఆర్ శోభ, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. 230 crores प्लांटेशन करना बोल के डिसाइड करें. 230 crores में अभी तक ये 3-4 साल में 182 crores प्लांटेशन अभी लगाए. उसमें 72% सर्वाइवल है. उसके बाद ये हमारे ये साल में भी अभी 29 crores का ट्रीज प्लांटेशन करना ये हमारे प्लान है. अभी तक 21 crores के ऊपर प्लांटेशन हो गया. उसके बाद ये अगस्त 30 तक ये बैलेंस जितने भी वो ट्रीज है पूरे हम लगाएंगे. अभी हमारे पूरे अकाउंट में समझता हूँ 200 crores के ऊपर हो जाएंगे. नेक्स्ट ईयर और 30 crores का प्लान अगर रख ले 230 crores पूरे हम जितने भी पौधे लगाए उसमें से 100% सर्वाइवल का आने के वास्ते हम कोशिश कर रहे हैं. अभी हमारे पास जो हम चीफ मिनिस्टर साहब ने ये इंक्रोचमेंट एंड इंक्रीज के वास्ते ग्रीनरी 188 रिजर्व फॉरेस्ट ब्लॉक्स कम 64,053 हेक्टर्स हैदराबाद मेट्रोपॉलिटन डेवलपमेंट एरिया में हम ले चुके हैं. ये बहुत बढ़िया हैदराबाद के सराउंडिंग में अच्छे फॉरेस्ट डेवलप हुआ.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు జగన్ సర్కార్ పై మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ ప్రభుత్వ నిఘా వర్గాలు తన ఫోన్ను ట్యాప్ చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఆయన లేఖ రాశారు. అయితే కొన్ని నెలలుగా తాను వాడుతున్న 2 ఫోన్ నంబర్లు ట్యాప్ చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కొద్ది రోజుల నుంచి తన ఫోన్లో సౌండ్స్ వస్తున్నాయని, ఫోన్ మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్స్ వస్తుందని తెలిపారు. ఏపీ నిఘా వర్గాలు ఇలా చేయడం సరికాదని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21 ఉల్లంఘించడమేనని అన్నారు. అంతేకాదు తనకు తరచూ బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణలో హరిహర క్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి శ్రావణ చివరి సోమవారం సందర్భంగా వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో భక్తులకు లఘు దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. శ్రీ స్వామివారి పూజలను ఆన్లైన్ ద్వారా చేసుకునే సౌకర్యం కల్పించడంతో కోడెమొక్కు, కుంకుమ పూజ, అభిషేకాలు, అన్న పూజలు చేసుకోవడానికి ఆన్లైన్లో డబ్బులు చెల్లించడంతో వారి పూజలకు అర్చకులు నిర్వహించారు. శ్రావణ సోమవారం సందర్భంగా శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలను అర్చకులు వేద మంత్రాల మధ్య గావించారు. శ్రావణ మాసం ముగింపు సందర్భంగా స్వామివారి కళ్యాణ మండపంలో రుద్రహోమం, పూర్ణాహుతిని ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య వైభవంగా నిర్వహించారు. సాయంత్రం మహాలింగార్చనను జరుపుతారు. టీవీ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज, हक की आवाज।